నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పసిగొంతులో అడ్డంకి, పెను ప్రమాదం. హృద్రోగులు అదే పనిగా కూర్చోకండి. ఈ పరీక్షతో ప్రోస్టేట్ క్యాన్సర్ గుట్టురట్టు, హార్మోన్ మాత్రలతో అధిక బరువు ముప్పు, ఇంకా హెల్త్ టిప్. ఎదుగుతున్న వయసులో పిల్లలు ఇల్లంతా చుట్టబెట్టేస్తూ ఉంటారు. చేతికి అందిన వస్తువునల్లా నోటిలో పెట్టుకుంటూ కొరకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వస్తువుల్ని సైతం మింగేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మింగిన వస్తువులు గొంతులో అడ్డం పడి పరిస్థితి పిల్లల ప్రాణాల మీదకు వస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ఏం చేయాలి? గొంతులో ఇరుక్కున్న వస్తువుల్ని చేతులతో గాని ఇతర వస్తువుల సహాయంతో గాని బయటకు తీయడానికి ప్రయత్నించవచ్చా? పసిగొంతులో ఏవైనా అడ్డంగా ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లలు కాస్త దోగాడడం, నడవడం ప్రారంభించారంటే ఇక ఒక్కచోట కుదురుగా ఉండరు. పైరగాలిలా పరుగులు తీస్తారు, సెలయేటిలా పరవళ్లు తొక్కుతారు, ఉప్పెనలా ఊరు వాడ చుట్టబెట్టేస్తారు. వాళ్లని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. అందుకే బాల్యంలో పిల్లల విషయంలో పెద్దలు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఏదో ఒక అఘాయిత్యం చేసుకుని మరీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతారు. బాల్యంలో చిన్నారులకు తెలుసుకోవాలనే ఆసక్తి, కోరిక, కథన కుతూహలం చాలా ఎక్కువ. ప్రతిదానిని తరచి చూస్తుంటారు. ప్రమాదకరమైన రసాయనాల్ని అనుకోకుండా తాగిస్తుంటారు. అలాగే చేతికందిన ప్రతిదానిని నోట్లోకి పెట్టేసుకుంటూ ఉంటారు. దీంతో నాణేలు, బఠానీ, పల్లీ గింజలు, గోళీకాయలు ఇలా రకరకాల వాటిని నోట్లో పెట్టుకోవడం తీరా అవి గొంతులో ఇరుక్కుపోతుంటాయి. ఒక్కోసారి గొంతులో అడ్డం పడ్డ వస్తువుల మూలంగా పసిపిల్లలకు ప్రాణాపాయం కూడా పొంచి ఉంటుంది. ఫారెన్ బాడీలో వచ్చేసి మనకి రెండు ఇవి ఉంటాయండి. యాక్చువల్లీ ఏంటంటే మనకి అన్నవాహికలో ఉంటుంది అండ్ శ్వాసకోశలో వెళ్ళిన దానికి మనకి ఊపిరితిత్తులకు ఇబ్బంది అయ్యేది అన్నవాహిక. ఈ రెండు ఉంటాయన్నమాట. సో దీంట్లో ఫారెన్ బాడీ ఆస్పిరేషన్ కూడా మనకి 2 టైప్స్, ఇన్ఆర్గానిక్ కాజ్ అండ్ ఆర్గానిక్ కాజ్ అంటాం. ఇన్ఆర్గానిక్ కాజ్ అంటే లైక్ పిన్స్ కానీ లేదంటే ఏమైనా మ్యాగ్నెట్స్ కానీ బై మిస్టేక్ తీసుకోవడం, వాటన్నింటినీ ఇన్ఆర్గానిక్ కాజ్. అదే ఆర్గానిక్ కాజ్ అంటే మనకి లైక్ పీనట్స్, దాని తర్వాత గ్రౌండ్ నట్స్, దాని తర్వాత ఏమన్నా బ్లాక్ గ్రామ్ ఇలాంటివి అంటే బై మిస్టేక్ తీసుకొని వాళ్ళకి శ్వాసకోశలో మనకి ఇబ్బంది పడడం లేదంటే గొంతులో అడ్డుపడడం అనేవి చూస్తూ ఉంటాం సహజంగా. పిల్లలు సహజంగా మనం చూస్తూ ఉండేది ఏంటంటే బ్యాటరీ బటన్స్ అండి. లైక్ బ్యాటరీ స్మాల్ బటన్స్ ఉంటాయి కదా, బటన్ బ్యాటరీ తీసుకుంటూ ఉంటారు చిన్న పిల్లలు. దాని తర్వాత ఏమన్నా గ్రౌండ్ నట్స్, పీనట్స్ లాంటివి బై మిస్టేక్ వేసుకోవడం అండ్ ఒకేసారి పొలం మారి విపరీతమైన దగ్గు రావడం అలా మనం సహజంగా చూస్తూ ఉంటామండి. పిల్లలు ఆడుకుంటుంటారు. అంతా ప్రశాంతంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతలోనే ఏదో ఒక సునామీ లాంటి ఉపద్రవాన్ని తెచ్చిపెడతారు. ప్రమాదాలు చెప్పి రావంటారు. నిజమే, పిల్లలు తెచ్చిపెట్టుకునే ప్రమాదాలు మరీ దారుణం. పిల్లలు ప్రమాదకరమైన రసాయనాల్ని అనుకోకుండా తాగేయడం, అవి ప్రాణం మీదకు వచ్చిపడే సంఘటనలు చాలా చూస్తుంటాం. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పిల్లలకు అందుబాటులో ఉండేలా అజాగ్రత్తగా ఉంచే ఫినైల్, కిరసనాయిల్, పురుగుమందుల డబ్బాలు ఇవన్నీ కూడా పిల్లల పాలిట కాలకూట విషయంలా పరిణమిస్తుంటాయి. కొన్నిసార్లు ఇంట్లో పెద్దవాళ్లు ఏదో ఆరోగ్య సమస్యల కోసం మందులు, టానిక్లు వాడడాన్ని కూడా ఈ పిల్లలు అనుకరించే ప్రమాదం లేకపోలేదు. ఇలా పిల్లలు కొని తెచ్చుకునే ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావు. వీటన్నింటిలోకి గొంతులో ఏదైనా అడ్డం పడ్డప్పుడు, పొరపాటును ఏదైనా మింగేసినప్పుడు ఇలాంటి సందర్భాలు పిల్లలకు ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా పరిణమిస్తుంటాయి. పిల్లలు ఏంటంటే బ్లూగా అయిపోవడం, లేదంటే విపరీతం దగ్గు వచ్చేసి పొలమారినట్టు అవడం, దాని తర్వాత శ్వాసకి ఇబ్బంది అవ్వడం ఇవన్నీ చూస్తుంటాం సహజంగా. విపరీతంగా ఏడవడం ఇవన్నీ చూస్తూ ఉంటాం పిల్లల్లో. ఫారెన్ బాడీ ఆస్పిరేట్ అవుతాయి. అప్పుడు మన పేరెంట్స్ తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా మనం మౌత్ ఓపెన్ చేసి చూడాలండి. అంటే ఫారెన్ బాడీ మౌత్ అనే కాదు, కొంతమంది పిల్లలు మనకి ముక్కులో కూడా పెట్టుకుంటుంటారు బల్పాల్ లాంటివి, లేదంటే థర్మాకోల్ బాల్స్ లాంటివి. ఇవన్నీ ఏంటంటే ఫారెన్ బాడీస్ లెక్కే వచ్చింది అనమాట. మనం జనరల్ ఎగ్జామినేషన్ చూసుకోవాలి ఫస్ట్. అంటే మనకి కనపడుతుందా, కనపడట్లేదా. ఒకవేళ కనపడట్లేదు, బాగా చోకింగ్ అంటాం. చోకింగ్ అంటే మనకి గాలి తీసుకుని ఇబ్బంది అయిపోవడం, గొంతులో అడ్డుపడడం. సో అప్పుడు మనకి ఒక టెక్నిక్ ద్వారా, అంటే డాక్టర్స్ ఇమీడియట్ తీసుకొచ్చింది కానీ లెస్ దాన్ ఇన్ఫాంట్ ఏజ్ అనమాట. ఇన్ఫాంట్ అంటే 1.5 year ఆ పిల్లలకి అయితే మనం పిల్లల్ని పట్టుకొని ఇలా 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 5 times అండి. 5 times నొక్కి ఓపెన్ చేసి మౌత్లో చూడాలి. మరీ డీప్గా మన ఫింగర్ అనేది పెట్టకూడదండి. దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి లోపలికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఓపెన్ చేసి చూడాలి ఉందా లేదా అని. ఇంకో టెక్నిక్ లేదంటే మనం పిల్లోని ఇట్లా రివర్స్ చేసి ఇలా పట్టుకొని గట్టిగా 5 times చేసి దెన్ టర్న్ చేసి మౌత్లో ఉంటే తీసేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ప్రెషర్ ఇవ్వడం వల్ల మోస్ట్లీ ఏంటంటే ఏమన్నా ఫారెన్ బాడీ గొంతు దగ్గర అడ్డుంటే ఇమీడియట్గా బయటకు వచ్చేసింది. అదే కనుక ఒకవేళ పెద్ద పిల్లలు లైక్ 5 years తర్వాత పిల్లలు ఉన్నారనుకోండి, ఇలా గట్టిగా ప్రెషర్ ఇవ్వడం వల్ల
మౌత్లో నుంచి బయటకు వచ్చేసింది. ఈ 2 టెక్నిక్స్ వల్ల మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫారిన్ బాడీని మనం గొంతు దగ్గర గొంతు కొంచెం కింద ఉంటే మాత్రం తీసేయవచ్చండి. అండ్ ఒకవేళ ఇలా అవ్వలేదు, ఫారిన్ బాడీ రాలేదనుకోండి, మనం ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో చూపిస్తే దానికి మనకి 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. లైక్ అవసరమైతే ఎనస్థీషియా ఒకటి, పిల్లల డాక్టరు, లేదంటే పీడియాట్రిక్ సర్జన్, ఈఎన్టీ సర్జన్, వాళ్ళు చూసి మనకి గొంతులో ఉందా, లేదంటే మనకి లంగ్స్ దగ్గర బ్రాంక్యూల్స్ కానీ, లేదంటే మనకి ట్రెకియాలో ఉంటే మాత్రం కొంచెం మత్తు ఇచ్చుకొని డైరెక్ట్గా స్కోప్ నుంచి తీసేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫారిన్ బాడీ అనేది తీసేయవచ్చు. పిల్లలకు గొంతులో ఏదైనా అడ్డం పడి ఇరుక్కుపోయినప్పుడు ముందుగా మనం పిల్లల వీపు మీద పొట్ట భాగంలో తగినంత ఒత్తిడిని కలిగించడానికి ప్రయత్నించాలి. వెనక భాగంలో నిల్చుని వీపు పై భాగంలో 2 చేతులతో చరిచినట్లుగా గట్టిగా కొట్టాలి. ఇలా చేయడాన్ని బ్యాక్ బ్లోస్ అని పిలుస్తారు. ఇలా 5 పర్యాయాలు చేయాలి. అలాగే పొట్టపై బొడ్డు పై భాగంలో పక్కటెముకలకు కింది భాగంలో పిడికిలి బిగించి గట్టిగా కొట్టాలి. ఇలా చేయడాన్ని అబ్డామినల్ థర్డ్స్ అని పిలుస్తారు. ఇలా 5 సార్లు బ్యాక్ బ్లోస్ని, 5 సార్లు అబ్డామినల్ థర్డ్స్ని మార్చి చేయడం వల్ల షాంపెన్ బాటిల్ నుంచి వెలుపలకు తన్నుకొచ్చే రబ్బరు మూతలాగా గొంతులో ఇరుక్కున్న వస్తువు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగా పిల్లలు లెస్ దాన్ 3 years వాళ్ళకి మనం ఆల్వేస్ కంటిరెప్పలా కాపాడుకుంటూ చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎటు ఆడుకుంటున్నారు, ఎటు వెళుతున్నారు, ఏం చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం బటన్ బ్యాటరీస్ ఉండే టాయ్స్ని అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే మేము చాలా రొటీన్గా చూసేది ఏంటంటే బటన్ బ్యాటరీస్ తీసుకుని రావడం, పిన్స్ దూరం ఉంచడం, లేదంటే ఏమైనా ట్యాబ్లెట్స్ దూరంగా ఉంచడం, వాళ్ళ నుంచి ఏమైనా థర్మాకోల్ బాల్స్ లాంటి దూరంగా ఉంచడం, 1 రూపీ కాయిన్స్ దూరంగా ఉంచడం, ఇవన్నీ పిల్లలు ఆడుకునే ప్లేస్ నుంచి చాలా దూరంగా ఉంచడం వల్ల ఇలాంటి విపత్తుల నుంచి మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. పిల్లలందరూ కూడా బాల్యంలో ఇల్లు పీకి పందిరేసే పనులు చాలానే చేస్తుంటారు. పనిగట్టుకొని మరీ పిల్లల స్వేచ్ఛకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం లేదు. కానీ పిల్లల కదలికల మీద, ఆటపాటల మీద పెద్దలు ఒక కన్నేసి ఉంచడం అన్నది ఎంతైనా అవసరం. చిన్నారులు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా తమ బాల్యాన్ని తనివితీరా ఆస్వాదించేలాగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే. హెల్త్ న్యూస్ మీకోసం. హృద్రోగులు, ఛాతి నొప్పితో ఆస్పత్రి పాలైన రోగులు నిత్యం గంటల తరబడి కూర్చోవడం వారి ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది. గంటల తరబడి కుర్చీలకు, సోఫాలకు అతుక్కుపోవడం వల్ల వారికి ఏడాదిలోపే గుండెపోటు, మరణముప్పు పొంచి ఉంటుందని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అధ్యయనంలో భాగంగా ఛాతి నొప్పి ఉన్న 609 మంది రోగులను పర్యవేక్షించారు. వీరి సరాసరి వయసు 62 ఏళ్లు. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చాక వీరి శారీరక శ్రమను 30 రోజుల పాటు పరిశోధకులు పర్యవేక్షించారు. ఇందుకోసం వారికి ప్రత్యేక మానిటర్లను అమర్చారు. ఈ సాధన నిత్యం రోగుల కదలికలు, కూర్చున్న సమయం, నిద్ర వంటి అంశాలను నమోదు చేసింది. అనంతరం ఏడాది పాటు వీరికి కొత్తగా ఏమైనా గుండె సమస్యలు వంటివి వచ్చాయా అన్నది శాస్త్రవేత్తలు పరిశీలించారు. నిద్ర సమయానికి మినహాయించి రోజుకు 12 గంటల పాటు కదలికలు లేని జీవితాన్ని గడిపిన వారితో పోలిస్తే 15 గంటల పాటు ఈ తరహా జీవితాన్ని గడిపిన వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఏడాదిలోపు మరిన్ని గుండె సమస్యల బారిన పడడానికి లేదా మరణించడానికి అవకాశం రెట్టింపు స్థాయిలో ఉందని తేలింది. ఇలా నిస్తేజంగా గడిపే సమయంలో నుంచి కనీసం ఒక అరగంటను వేగంగా నడవడం లేదా పరుగు తీయడం వంటి చురుకైన చర్యలకు మళ్లిస్తే రోగులకు ప్రయోజనం ఉంటుందని వెల్లడైంది. ఇలాంటి వారికి తదుపరి సంవత్సరంలో మరిన్ని గుండె జబ్బులు లేదా మరణం ముప్పును ఎదుర్కొనే అవకాశం 62% వరకు తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. ఆ అరగంట సమయాన్ని తేలికపాటి కదలికలు అంటే నెమ్మదిగా నడవడం లేదా ఇంటి పని చేయడం వంటి వాటికి వెచ్చిస్తే హృద్రోగాలు, మరణం ముప్పును 50% వరకు తగ్గించుకోవచ్చని వెల్లడైంది. ఒకవేళ ఆ 30 నిమిషాలను నిద్రకు వినియోగించినా గుండె జబ్బులు, మరణం ముప్పు 14% తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వయసు పెరుగుతున్న కొద్దీ మూత్రగండాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మగవాళ్ళకి ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరగడంతో తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అయితే మనసు మూలాల్లో ఎక్కడో ప్రోస్టేట్ క్యాన్సర్ గురించిన అనుమానము మెదులుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు 6 నెలలు, ఏడాదికోసారి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ పరీక్ష PSAను చేయించుకుంటే చాలు. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను చాలా ముందుగానే పసిగట్టొచ్చు. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను పసిగట్టే PSA పరీక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోస్టేట్ క్యాన్సర్ జీవితపు ఆఖరి మజిలీలో పురుషుల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తూ ఉంటుంది. అయితే కొన్ని అనుమానిత లక్షణాలను గమనించటం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టడం పెద్ద కష్టమేమీ కాదు. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తున్నప్పుడు, మూత్ర విసర్జనలో మంట, మూత్ర విసర్జనకు చాలాసేపు పట్టటం, రాత్రి వేళల్లో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి రావటం, ధార తగ్గటం, మలి వయసులో ఇవన్నీ ప్రోస్టేట్ గ్రంథిలో అనారోగ్యాన్ని పట్టి చెప్పే అనుమానిత లక్షణాలు. ఇలాంటప్పుడు తరచూ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే పరీక్షను తరచూ చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో PSA శాతాన్ని బట్టి ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే గుర్తించి తగిన చికిత్సతో పాటు నివారణ చర్యలు తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. అవాంఛిత గర్భాన్ని నిరోధించడానికి ఇవాళ మనకు నోటి మాత్రలు మొదలుకొని కాపర్ టీ వంటి ఉపకరణాల వరకు చాలా పద్ధతులే అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి వాడకం, పనితీరుపై మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు, అపోహలు కనిపిస్తాయి. పిల్స్ వాడితే బరువు పెరుగుతామని, క్యాన్సర్ ముప్పు ఉంటుందని, మళ్లీ గర్భం ధరించలేమని నమ్ముతూ ఉంటారు. కాపర్ టీతో నెలసరిలో సమస్యలు పెరుగుతాయని అనుకుంటారు. అయితే ఈ నమ్మకాల్లో నిజం కొంతే అంటారు డాక్టర్లు. కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భ నిరోధానికి నోటి మాత్రలు వాడితే బరువు పెరుగుతారా? మనము ఓసీ పిల్స్ అన్నవి మేము ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే కాంట్రసెప్షన్కి తక్కువగా ఇస్తాను. ఇన్ మై ప్రాక్టీస్ అట్లీస్ట్ కాంట్రసెప్షన్కి తక్కువగా ఇస్తాను. అండ్ ఓసీ పిల్స్ తోటి డెఫినెట్గా మనకి బాడీలో వాటర్ రిటెన్షన్ అన్నది జరుగుతుంది. తద్వారా వాళ్ళకి హెడేక్స్ రావడము, మైగ్రేన్ అటాక్స్ రావడము, బరువు పెరగడము, కొందరికి పింపుల్స్ రావడము, కొందరికి పింపుల్స్ తగ్గడము, హెయిర్ ఫాల్ అన్నవి ఉండడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇట్ ఈజ్ అగైన్ సబ్జెక్టివ్. ఒక పర్సన్కి అన్నీ ఇలా ఉండాలని లేదు. ఒక పర్సన్కి హెడేక్ వస్తే ఇంకొక పర్సన్కి వెయిట్ గెయిన్ ఉంటుంది, ఇంకో పర్సన్కి పింపుల్స్ వస్తే ఇంకో పర్సన్కి హెయిర్ ఫాల్ ఉంటుంది, కొందరికి 2-3 కలిపి కూడా సిమ్టమ్స్ లాగా ఉండొచ్చు అనమాట. అండ్ నో డ్రగ్ ఈజ్ సేఫ్, నో డ్రగ్ ఈజ్ 100% సేఫ్. లైక్ వైజ్ ఓసీ పిల్స్ కూడా అంతే. హార్మోన్ మాత్రలతో సంతాన సాఫల్యత దెబ్బతింటుందా? మనము ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడడం వల్ల సంతాన సాఫల్యత ఏమీ దెబ్బతినదు. ఇట్ విల్ ఓన్లీ హెల్ప్. ఇంకా చూసుకుంటే కనుక ఈ ఓసీ పిల్స్ అన్నది కొంచెం కొందరికి PCOD ప్రాబ్లం వల్ల, లేకపోతే ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం వల్ల ఎక్కువ, లేకపోతే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఇలా ఉన్న వాళ్ళకి ఎక్కువగా HRT ఇస్తూ ఉంటాము. సో దీంతో సంతాన సాఫల్యత దెబ్బతినడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇది మన బాడీలో ఉన్న హార్మోన్స్ హెచ్చు తగ్గుల్ని దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఈస్ట్రోజన్ని, ప్రొజెస్ట్రాన్ని ఒక బ్యాలెన్స్కి తీసుకొస్తుంది. అండ్ ఆల్సో ఇది మనకి యానోవులేటరీ డ్రగ్. అంటే అండము ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వనివ్వదు. సో తద్వారా ఏంటి, ఎగ్స్ అన్నవి వేస్ట్ అవ్వకుండా మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటున్నారో మీకు ఒక 6 months వేసుకుంటే 6 months ఎగ్స్ అన్ని సేవ్ అయినట్టు. సో అట్లా AMH అన్నది కూడా మీకు ఇంకా దాన్ని సేవ్ చేస్తుందే తప్ప ఎటువంటి కోణంలో కూడా మనకు అది సంతాన సాఫల్యతనైతే మనకి దెబ్బతీయదు. కాపర్ టీతో నెలసరిలో సమస్యలు పెరుగుతాయా? కాపర్ టీతో నెలసరి సమస్యలు ఇనీషియల్గా పెరుగుతాయండి. ఎందుకంటే అదొక ఫారెన్ బాడీ. కాపర్ టీయే కాకుండా ఈ మధ్య కాలంలో మిరీనా అని కూడా ఒక లివెనోజెస్ట్రాల్ IUCD వచ్చింది. సో మనకి దీంతో ఏంటి అంటే ఈ మిరీనా కానీ కాపర్ టీ కానీ, కాపర్ టీతో ఎక్కువ మెనరేజియా చూస్తాము. పెట్టాక ఒక ఫస్ట్ 3 cycles బ్లీడింగ్ అన్నది చాలా గడ్డలుగా పోతుంది. సో పేషెంట్స్ కన్ఫ్యూజ్డ్గా వస్తారు, మేడం ఓవర్ బ్లీడింగ్కి కాపర్ టీ పెట్టారు, దాంతో ఇంకా మనకి తగ్గలేదు కానీ పెరుగుతుంది అని అంటారు. ఇక్కడ కాపర్ టీ అంటే లివెనోజెస్ట్రాల్. అదేంటంటే ఫారెన్ బాడీ కాబట్టి మన బాడీలో అడాప్ట్ అవ్వడానికి మనకి అది కొంచెం టైం పడుతుంది. సో దేర్ విల్ బి అ స్మాల్ వార్ బిట్వీన్ ద యూట్రస్ అండ్ ద ఫారెన్ బాడీ. సో గర్భసంచికి ఆ ఫారెన్ బాడీకి ఒక అండర్స్టాండింగ్ రావడానికి టైం పడుతుంది. ఆ ప్రాసెస్లో మనకి అతిగా రక్తస్రావం అన్నది జరగడం సహజం. సో అలా అవ్వకుండా కూడా పెట్టిన వెంటనే కొంచెం ఓరల్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ కూడా పెడితే పేషెంట్కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. అంతేకాకుండా అది ఫారెన్ బాడీ కాబట్టి మనకు అది కొందరి యూట్రస్ యాక్సెప్ట్ చేయదు. సో అది బయటికి కూడా రావచ్చు, ఎక్స్పల్షన్ కూడా రావచ్చు, కొందరికి ఇన్ఫెక్షన్ రావచ్చు. అండ్ ఇట్ ఈస్ నాట్ 100% సేఫ్ కాపర్ టీ అన్నది. ఇట్ ఈస్ లైక్ మనకు ఒక 1 to 2% ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ
కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే నాట్ ఇన్ ద యూట్రస్, గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో, ఓవరీలో ఇంకెక్కడన్నా మనకి ప్రెగ్నెన్సీ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఆ కాపర్ టీ వల్ల దానికి ఉండే థ్రెడ్స్ వల్ల మనకి ఆ థ్రెడ్స్ నుంచి అసెండింగ్ ఇన్ఫెక్షన్ ఇంటూ ద యూట్రస్ అనేది జరుగుతుంది. ఆ థ్రెడ్స్ ఏవైతే ఏలాడుతూ ఉంటాయో యోనిలో, దాని నుంచి ఇన్ఫెక్షన్ అనేది గర్భసంచికి సోకే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్గా కాపర్ టీ తర్వాత పెట్టాక ఒక 3 to 6 months అడాప్టేషన్ ఫేజ్ అన్నది అయితే ఉంటుంది. సో అడాప్టేషన్ ఫేజ్లో మనం ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడాలి, ఎటువంటి ప్రొజెస్ట్రాన్స్ వాడాలి అన్నది మీరు గైనకాలజిస్ట్తో తరచూ టచ్లో ఉంటే డెఫినెట్గా మీకు దాంతో బెనిఫిషియల్గానే ఉంటుందన్నమాట. నోటి మాత్రల్ని ఎక్కువ కాలం వాడకూడదా? ఓసీ పిల్స్ అన్నవి మనకి లో డోస్ నుంచి హై డోస్ ఉంటాయన్నమాట. లో డోస్ ఓసీ పిల్స్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్. అది కొంచెం ఎక్కువ కాలం వాడినా కూడా మనకేమీ ప్రాబ్లం ఉండదు. కాకపోతే హై డోస్ ఓసీ పిల్స్ వాడడం వల్ల మన రక్తంలో చిక్కదనం అన్నది పెరిగి మనకి థ్రాంబస్ ఫార్మేషన్ అన్నది జరగచ్చు. అందులో ఎండాకాలంలో మనం డీహైడ్రేటెడ్గా ఉన్నప్పుడు, లేకపోతే నార్మల్గా కూడా డీహైడ్రేషన్లో ఉన్నప్పుడు ఓసీ పిల్స్ బీపీ ఉన్నవాళ్ళు, లేకపోతే ఒబిసిటీ ఉన్నవాళ్ళు, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోయాగులేటివ్ డిజార్డర్స్ అంటే బ్లడ్లో కొన్ని ప్రాబ్లమ్స్, డిసీజ్ ఉండే ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే అలాంటి వాళ్ళలో స్ట్రోక్ కానీ, థ్రాంబోసిస్ కానీ, ఇంటెస్టైనల్ థ్రాంబోసిస్ కానీ మనకి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో అందుకనే మనము ప్రిస్క్రైబ్ చేసేప్పుడు పేషెంట్ వెయిట్ ఏంటి, పేషెంట్ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, సో ఆ ప్రిస్క్రిప్షన్ అనేది పేషెంట్ టు పేషెంట్ అనేది వేరీ అవుతుంది అనమాట. పేషెంట్కి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, బీపీ ప్రాబ్లం ఏమన్నా ఉందా, షుగర్ ఉందా, ఒబెసిటీ ఉందా, ఇవన్నీ మనం చెక్ చేసుకొని పేషెంట్కి లో డోస్ ఓసీపీలు అయితే సేఫ్టీయా, లేకపోతే హై డోస్ ఓసీపీలు అయితే సేఫ్టీయా, ఏది అవసరం అన్నది ఒక ప్రాపర్ హిస్టరీ తర్వాతే మనం ఇవ్వగలం. నోటి మాత్రలతో రొమ్ము క్యాన్సర్ వస్తుందా? నోటి మాత్రలతో కొన్ని క్యాన్సర్లు తగ్గితే కొన్ని క్యాన్సర్లు పెరుగుతాయి. అందులో పెరిగే వాటిల్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి, లివర్ క్యాన్సర్ ఒకటి, అంతేకాకుండా సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. ఆల్రెడీ పేషెంట్కి కనుక హెచ్పివి వైరస్ అటాక్ అయ్యింది అంటే ఇది ఇంకా అడిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ఎంతకాలం వాడాలో అంతకాలం వాడాలి. పోతే ఇవి పెరిగే క్యాన్సర్లు అయితే తగ్గే క్యాన్సర్లు కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అండ్ ఆల్సో కోలోరెక్టల్ క్యాన్సర్. ఎండోమెట్రియల్ అంటే గర్భసంచి క్యాన్సరు, అండాశయం క్యాన్సరు అండ్ పేగుల క్యాన్సర్, ఇవి తగ్గే అవకాశాలు ఉంటాయి. రొమ్ము క్యాన్సరు, లివర్ క్యాన్సరు, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. బిడ్డకు పాలిస్తున్న కాలంలో గర్భం వచ్చే అవకాశం ఉండదా? బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో కొందరికి పీరియడ్స్ అన్నవి వెంటనే వస్తాయి, కొందరికి పీరియడ్స్ రావు, కొందరికి 10 నెలలు కూడా రావు, కొందరికి 2 సంవత్సరాలు తల్లి పాలిస్తుంటే 2 సంవత్సరాలు కూడా పీరియడ్ రాదు. దీన్నే లాక్టేషనల్ ఎమెనోరియా అంటారు. డజంట్ మీన్ ఎగ్ రిలీజ్ అవ్వదు అని. మీకు ఎంత పీరియడ్ రాకపోయినా కూడా అండాశయం అది చేసుకునే పని అది చేసుకుంటూనే ఉంటుంది అనమాట. దాని నుంచి అండం ఉత్పత్తి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అందుకనే ఎప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలి. సడన్గా కొంతమంది పేషెంట్స్ వస్తారు, వచ్చేసి మేడం నేను పాలిస్తున్నాను, నాకు ఒక రకంగా ఉంది, వికారంగా ఉంది, ఏదో ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ లాగా ఉన్నాయి అన్న వాళ్ళకి మేము యూపీటీ చేస్తే పాజిటివ్ వస్తుంది. సో వాళ్ళు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు అన్నది కూడా వాళ్ళకి అవగాహన ఉండదన్నమాట. అందుకనే కాంట్రసెప్షన్ వాడడం అన్నది ఇంపార్టెంట్. ఈవెన్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా తల్లి పాలిస్తున్నప్పుడు కూడా కాంట్రసెప్షన్ వాడడం ఇంపార్టెంట్. అయితే ఎటువంటి కాంట్రసెప్షన్ వాడాలి? అయితే కాండం వాడచ్చు. కాండం కూడా 100% ఏం కాదు, 10% ఫెయిలియర్ రేట్ అన్నది ఉంటుంది. అయితే ఇంకొకటి కాయిటస్ ఇంటరప్టస్ అంటాము. కాయిటస్ ఇంటరప్టస్ అంటే కాండం లేకుండా కలుసుకోవచ్చు, కాకపోతే ఆ వీర్యాన్ని బయటపడేస్తారనమాట. ఇది కూడా 100% అంటే ఇది కూడా 100% కాదు. ఆ వీర్యం వచ్చే ముందు మనకి సెమినల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, అందులో కూడా కొన్నిసార్లు స్పర్మ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది అందరికీ జరుగుతుందా అంటే, ఆ ఫెయిలియర్ అన్నది అందరికీ జరుగుతుందా అంటే అందరికీ ఏం జరగదు, ఎక్కడో కొందరికి జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం 100లో కనుక తీసుకుంటే 5 to 10, ఆ 5 to 10 వచ్చిన వాళ్ళకైతే అది 100% అన్నది అయితే జరుగుతుంది అనమాట. గర్భనిరోధక మాత్రలతో సుఖవ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందా? గర్భనిరోధక మాత్రల నుంచి సుఖవ్యాధుల నుంచి అయితే ప్రొటెక్షన్ అయితే ఉండదండి. ఇదేంటంటే ఓన్లీ హార్మోన్స్ని హ్యాండిల్ చేస్తుంది, అంతేగాని మనకి సెక్షువల్గా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ని అయితే దానికి ప్రొటెక్షన్ అయితే ఉండదు. అయితే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రాకుండా ఎటువంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి అంటే కాండం అన్నది మనకు హెల్ప్ చేస్తుంది. ఫీమేల్ కాండం అయినా మేల్ కాండం అయినా, కాకపోతే మనకు మార్కెట్లో ఎక్కువగా అవైలబుల్ ఉన్నాయి అయితే మేల్ కాండమ్స్. సో మీకు సుఖవ్యాధులు రాకుండా కాంట్రసెప్షన్ కూడా కావాలి అనుకుంటే 10% ఫెయిలియర్
రేట్ రిస్క్తోని మీరు కాండమ్ అన్నది వాడచ్చు. 10% ఫెయిల్యూర్ రేట్ కూడా వద్దు మేడం అనుకుంటే కనుక డబుల్ కాండమ్ వేసుకొని సుఖ వ్యాధుల నుంచి మీకు విముక్తి తెచ్చుకోవచ్చు. కుటుంబ నియంత్రణ కోసం వాడే పిల్స్, కాపర్ టీ వంటివి చాలా వరకు సురక్షితమైనవే. వీటి వాడకం వల్ల బరువు పెరుగుతామని, నెలసరిలో సమస్యలు వస్తాయనుకోవడం పూర్తిగా అవాస్తవం. అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు ఈ పద్ధతుల్ని నిస్సంకోచంగా వాడుకోవచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. పొడి చర్మంతో బాధపడుతున్నప్పుడు గుడ్డులోని తెల్లసునకు ఒక చెంచాడు నిమ్మరసం, కొంచెం గులాబీ నీరు, కొద్దిగా ఆలివ్ నూనెను కలిపి చర్మానికి పట్టించి 15 గంటల తర్వాత స్నానం చేయండి. ఇలా తరచూ చేస్తుంటే పొడి చర్మం బాధలు ఇట్టే తగ్గిపోతాయి.